చతేశ్వర్ పుజారా భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అజేయమైన గోడగా నిలిచాడు. ఆధునిక క్రికెట్ అంత వేగంగా సాగిపోతున్న తరుణంలో కూడా క్లాసిక్ టెస్ట్ బ్యాటింగ్ శైలిని నమ్ముకుని జట్టుకు ఎన్నో అపురూప విజయాలను అందించాడు. క్రీజ్ లో గంటల పాటు పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్లను విసిగించడం ఆయన ప్రత్యేకత. రాహుల్ ద్రావిడ్ తర్వాత భారత టెస్ట్ జట్టులో ఆ స్థానాన్ని భర్తీ చేయడం ఎవరికైనా కష్టమైన పని. కానీ చతేశ్వర్ పుజారా తన అద్భుతమైన ఏకాగ్రత మరియు పట్టుదలతో ఆ లోటును తీర్చాడు. బంతిని ఎదుర్కోవడంలో ఆయన చూపే ఓపిక, శరీరంపై దెబ్బలు తగిలిన వెనక్కి తగ్గిన నైజం ఆయనను జట్టుకు వెన్నుముకగా మార్చాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై భారత్ వరుసగా టెస్ట్ సిరీసులు గెలవడంలో పుజారా పోషించిన పాత్ర చిరస్మరణీయం. 2010లో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేసిన పుజారా తన కెరీర్ లో 100కు పైగా టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 43 పైగా సగటుతో 7,000కు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కేవలం పరుగుల పరంగానే కాకుండా ఆయన ఎదుర్కొన్న బంతుల సంఖ్య పరంగా చూస్తే ఆధునిక క్రికెట్ లో ఆయన ఎంతటి నిలకడైన ఆటగాడో అర్థమవుతుంది. పుజారా కెరీర్ లో అత్యున్నత ఘట్టం 2018-19 ఆస్ట్రేలియా పర్యటన. ఆ సిరీస్ లో ఆయన ఏకంగా 521 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. గబ్బా వంటి కఠినమైన పిచ్చులపై ఆసీస్ బౌలర్లు వేసిన బంతులు ఒంటికి తగులుతున్నా ఏమాత్రం చలించకుండా గంటల తరబడి బ్యాటింగ్ చేసి చరిత్ర సృష్టించాడు. విదేశీ పర్యటనలో భారత్ పటిష్టమైన స్కోర్లు సాధించడంలో పుజారా ఇన్నింగ్స్లే పునాదిగా నిలిచేవి. సుదీర్ఘ కాలం పాటు భారత క్రికెట్ కు సేవలందించిన పుజారా 2025 ఆగస్టులో తన అంతర్జాతీయ రిటైర్మెంట్ ను ప్రకటించాడు. టీ20 హడావిడిలో టెస్ట్ క్రికెట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో అసలైన టెస్ట్ క్రికెట్ అంటే ఏమిటో ఆయన తన ఆట తీరుతో చూపించాడు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లే పుజారా రాబోయే తరం క్రికెటర్లకు క్రమశిక్షణ మరియు సహనానికి నిలువుటద్దంగా నిలుస్తారు.